నెల్లూరు జిల్లా పొదలకూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమ నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను వైసీపీ నాయకులు షేక్ అంజాద్ బాషా, గంగావరపు వేణుగోపాల్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, బాలకొండారెడ్డిలు తీవ్రంగా ఖండించారు. పొదలకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పోలీసు కేసులతో తమను భయపట్టాలని చూడటం అవివేకమని, తాము కాకాని గోవర్ధన్ రెడ్డి సైనికులమని, ఎవరికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇరిగేషన్ పనుల్లోనూ లేఅవుట్ యాజమాన్యాల వద్ద డబ్బులు తీసుకోలేదని గుండెలపై చేయి వేసుకుని ప్రమాణం చేయగలరా అని నిలదీశారు. తమ నాయకుడిపై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తే పొదలకూరులో అడుగు పెట్టనివ్వమని వారు హెచ్చరించారు. మా నాయకుడి మీద, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మళ్ళా విమర్శలు చేసినటువంటి సోమిరెడ్డి చెంచాలు అంటే దేనికి చెప్తున్నామంటే, అవతల ఎటువంటి స్పందన వస్తుందో యువతలు కూడా అదే స్పందన వస్తుంది. ఇక్కడ ఎవరైనా తగ్గేదేమి లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఏమైనా అనుకుంటున్నారేమో కేసులు పెడితే ఇక్కడ ఏమైనా భయపడతారు అనుకుంటున్నారేమో. మీరు కేసులు పెడితే ఇంకా అంత ఉత్సాహంగా పనిచేస్తాం తప్ప మీ పట్ల మా వైఖరి, ప్రశ్నించే వైఖరి ఎట్నే ఉంటుంది. గోవర్ధన్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఏం చెప్పారు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇరిగేషన్ పనుల మీద అవతవకలు జరుగుతున్నాయి, సరిదిద్దుకోండి అని చెప్పేసి చెప్పారు. మీరు సరిదిద్దుకోవాలా, లేకుంటే తప్పు నొప్పుకోవాలా? ఏంది గోవర్ధన్ రెడ్డి గారు వచ్చేది ఇరిగేషన్ ఆఫీస్కి? మేమేంది వచ్చేది? గతంలోని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కనుపూరు కాలువకు సంబంధించి GPS మ్యాపులతో సహా ఫోటోల్ని ప్రచురించారు పత్రికా ప్రముఖంగా. వాటి మీద మీరు స్పందించకుండా దొంగ బిల్లులు చేసుకొని గోవర్ధన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే కనుపూరు కాలువ గురించి, ఆ కాలువ GPS మ్యాప్తో సహా ఫొటోస్ అన్నీ కూడా ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సోమిరెడ్డి గారు డొల్లతనం ఎక్కడ బయటపడుతుందో, అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి మీరు వెంటనే అధికారులను బెదిరించి నీళ్లు వదిలించిన దాఖలాలే కదా. మీరు వదిలించారు కదా నీళ్లు. అంటే చేసిన అవినీతి కప్పిపుచ్చడానికి మీరు నీళ్లు వదిలేరు. అంటే నీళ్ళలో పారిల్లిపోతుంది అవినీతి, మన డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి దొంగ బిల్లులు చేసుకోలేదా? దొంగ బిల్లులు చేసుకోకుండా మీరు అధికారులు బెదిరించి నీళ్ళు వదిలించారు మీరు కనుపూరు కాలువకి ఆ రోజు. దీని గురించి మాట్లాడరు. దీని గురించి మేము ప్రశ్నిస్తే దాని గురించి సమాధానం రాదు. వేరే విధంగా అటాక్ చేయడం, వ్యక్తిగతంగా మీరు ఇందాక నేను అన్నాడు ఆయన వ్యక్తిగత హననానికంట. ఎవరు చేస్తున్నారు వ్యక్తిగత హననం? మీరు చేస్తున్నారు, మేము చేయటంలే. మేము కేవలం ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు, నీటిపారుదల, వీటిలన్నిటి మీద ప్రశ్నిస్తూ ఉన్నాం. మాకేమి ఇక్కడ టైంపాస్కి మేము ప్రెస్ మీట్ పెట్టడంలే, ప్రజల కోసం పెడతాం. మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రజా సమస్యల పట్ల సమస్యలు పరిష్కరించండి, మీరు అధికార పక్షంలో ఉన్నారు, మీరు తప్పులు చేస్తున్నారు అని ఎత్తి చూపుతాడు ఆయన. మీకు దేనికి దానికి అంత చురుకు నాకు అర్థం కావడం. మీరు అంతేగాని మీ ఇష్ట ప్రకారం మీరు నోటికి వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి పోలీసుని తీసుకొచ్చి బెదిరిస్తే బెదిరేవాళ్ళు లేరు. కేసులు కూడా కట్టినట్టున్నారు. కట్టుకోండి, ఒకటి కాదు 100 కట్టుకోండి. మా గొంతుగా ప్రజల పక్షాన్ని ఎప్పుడు ఉంటుంది. గోవర్ధన్ రెడ్డి గారు జనాల్లోనే ఉంటాడు. వారితో పాటు వారి యొక్క నాయకులందరం కూడా, మేమందరం కూడా ప్రజలతో కలిసి పనిచేస్తాం. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కాకాని గోవర్ధన్ ముందుంటారు. ఆ ముందు వరుసలో ఉంటే వెనక వరుసలో మేము ఉంటాం ఆయనతో పాటు. ఇంకోటి చెప్పారు, నిద్ర లేస్తే ప్రమాణకాలు అంటున్నారు, నిద్ర లేస్తే రమ్మంటున్నారు. మరి కాకుటూరు శివాలయం భూముల పరిస్థితి ఏంది? లేఅవుట్లోకి మీరు ఆ భూమిని ధరదత్తం చేయలేదా? కోర్టులు తీసుకోలేదా? దీని మీద ప్రమాణకం చేయగలరా? చెప్పండి. మీరు సంఘం నుంచి కనుపూరు కాలం వరకు ఇరిగేషన్ పనుల్లో ఎంత అవతవకలు జరిగినాయి? బినామీ కాంట్రాక్టులు పెట్టుకుని ఎంత దోచుకున్నారు? మీరు ఎన్ని కోట్లు దోచుకున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు? దీనికి సమాధానం చెప్పాలి. మీరు ఎంతసేపటికి మేము ప్రశ్నిస్తే మా మీద పోలీసుల్ని ఉసిగలుపుతా ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను నిన్న కూడా చెప్పా, గోవర్ధన్ లాంటి వ్యక్తి ఉండబోరు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తాడు, చిత్తశుద్ధిగా ప్రజల కోసం ఎంత దూరమైన వస్తాడు. ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. ఇష్టం వచ్చినట్టు నోరు పడేసుకుంటే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, పొదలకూరు సంబంధించి గత చరిత్రలో గోవర్ధన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా తెలియజేశారు.
పొదలకూరు మండల చరిత్రలో కానీ సర్వేపల్లి నియోజక చరిత్రలో కానీ లేఅవుట్లు వేసినటువంటి ఓనర్స్ దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకున్నారా అని చెప్పారు కాకాని గోవర్ధన్ గారు. ఆ డబ్బులు మీరు తీసుకున్నారు కాబట్టే కదా ఈరోజు పొదలకూరులో ఉండేది చేసినట్టు లేఅవుట్లు, ఆ రోజు అక్రమ లేఅవుట్లు ఫోర్జరీ సంతకాల చేత కేసులు పెట్టించారు. మళ్ళా లేఅవుట్లు పర్మిషన్లు ఇప్పించారు. మరి ఈ పర్మిషన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ చేతికి ఎంత అందింది? ఇది కన్నా స్పష్టంగా ఆయన చెప్తా ఉంటే ఆయన మీదకి మీరు లేనిపోని మాటలు, కేసులు అంటున్నారు, అధికారులు అంటున్నారు. మీకు ఒక స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈరోజు ఒక్క కేసు నిరూపించగలరా మీరు? కాకాని గోవర్ధన్ గారు అక్రమ కేసులు పెట్టారు. మీరు అధికారం మీది, కూటమి ప్రభుత్వంలో మీరు ఆయన ప్రశ్నిస్తున్నాడని చెప్పి ప్రజల గొంతుగా ఆయన వినిపిస్తున్నాడని చెప్పి ఆయన గొంతును మూసేదానికి మీరందరూ కూడా దొంగ కేసులు పెట్టారు. ఆయనేం భయపడలా, నేరుగా మీ ముఖ్యమంత్రి గారు లెటర్ రాశాడు, నా మీద కేసులు పెట్టారు కదా, నా మీద విచారణ చేయండి అని చెప్పి సిబిఐ విచారణ చేయమని చెప్పాడు. దానికి ముఖ్యమంత్రి గారి నుంచి ఏం సమాధానం రాలా. మళ్ళా ఆయనే సాహసమైన నిర్ణయం తీసుకున్నాడు ఆయన గోవర్ధన్ రెడ్డి గారు. ఏ మంత్రులు ఏ ముఖ్యమంత్రులు చేయని సాహసం అది, చిన్న సాహసం కాదు ఇది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దేశంలోనే అత్యుత్తమైనటువంటి దర్యాప్తు సంస్థ, ఆ సంస్థని నా మీద పెట్టిన అక్రమ కేసులు మీరు నిజాలు అబద్ధాలు తేల్చమని చెప్పి హైకోర్టులో వ్యాజ్యం వేసినటువంటి వ్యక్తి మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను. అలాగే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈరోజు అక్రమ లేఅవుట్ల గురించి మాట్లాడాం, అట్లాగే శివాలయ భూముల గురించి మాట్లాడాం, అట్లాగే ఇరిగేషన్ కాలువ గురించి మాట్లాడాం. అలాగే ఎన్ఆర్ఐజీస్కి సంబంధించి మీరు పూడికతీత పనులకు ఎన్ఆర్ఐజీఎస్ పనులకు సంబంధించి ఎన్ని మాస్టర్లు పెట్టారు, ఎంత డబ్బులు డ్రా చేశారో కొంచెం లెక్క చెప్పగలరా? మీరు చెప్పగలరా? దీనికి సమాధానం రాదు మీకు. నాకేందో నా మీద రెగ్యులర్ ఉందంట, అది కోర్టు చూసుకుంటుంది. అది మీరు నాకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడాల్సింది నేను అడిగింది మీకు గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడా. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడే భాష సరైనది కాదు. మీ నాయకుడు, మా నాయకుడు స్పందించినప్పుడు మీ నాయకుడు స్పందించాలా. మధ్యలో మీరు మేము మా మండల పార్టీ కమిటీ కానీ మీరు కానీ మాట్లాడిన అవసరం లేదు. నేరుగా ఆయనకే సమాధానం చెప్పాలి కదా అని చెప్పాము. దానికి ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తా ఇష్ట ప్రకారం నోటికి వచ్చినట్టు భయభ్రాంతులకు గురి చేస్తూ మేమేందో ఇక్కడ భయపడతామని. ఏం భయపడం, ఇక్కడ ఉండేది కాకాని సైనికులం అనే మాట మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. అలాగే ఇవన్నీ చెప్పేసాం, అయిపోయింది. ఇరిగేషన్ ఆఫీస్ తాగి ఈరోజు వెళ్ళారు, ప్రెస్ మీట్ పెట్టారు. మేమైనా రావాలంట, వాళ్ళైనా వస్తారంట, లేకుంటే కాణిపాకం అయినా లేకుంటే శివాలయం అని చెప్పారు. నేను చెప్పేటువంటి పాయింట్ల్లో మీ నాయకుడు గుండెల మీద చేసి అక్రమ లేఅవుట్లు అయితే కానివ్వండి, ఇరిగేషన్ కాలువలు అయితే కానివ్వండి, వీటన్నిటి మీద మీ నాయకుడు పోయి ప్రమాణం చేసి అయ్యా నేను తప్పు చేయలేదు, మీరే నా మీద నెపం నెడుతున్నారని చెప్పగలడా? చెప్తే మేము మా నాయకుడు ఎవరు కూడా మాట్లాడము. ఇంకా అలాగే చాలా సందర్భాల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఒక పనికిమాల నాయకుడు నోరు లేస్తే కావు కావు అంటా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఊర్లోని దిక్కు లేదు, మళ్ళీ మండలం పెత్తనం చేస్తున్నాడు. నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, మరొకసారి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద వ్యంగ్యాస్త్రంగా కానీ నోటుకు వచ్చినట్టు ఏకపద్ధజాలంతో కానీ మాట్లాడితే నువ్వు పొదలకూరులో కూడా అడుగు పెట్టలేవు, అది గుర్తుపెట్టుకో. సోమిరెడ్డి పుణ్యమా అని చెప్పి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పేసి పాపం ఆయిల్ ట్యాంకర్లు వాళ్ళు కూడా శిస్తు వాళ్ళ కడకు వసూలు చేసే పరిస్థితి. పలకర్ల దగ్గర 300 తీసుకుంటున్నారు, దౌర్జన్యం చేసి తీసుకుంటున్నారు. బయట పలకర్ల మీద ఇంకా ఇష్ట ప్రకారం చేస్తున్నారు. అలాగే ఆయిల్ ఫ్యాక్టరీలకు సంబంధించి పాపం నీళ్ళ ట్యాంకర్లకు సంబంధించినటువంటి ట్యాంకర్లు వాళ్ళ వ్యక్తులకే ఇచ్చి అక్కడ ఉండే కుటుంబాలను నోలు కొట్టాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. మీరు సర్వేపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్నారా, లేకుంటే కుటుంబాలు ఉన్నటువంటి నోర్లు కొట్టడానికి వచ్చారా సార్? ఏం ఇబ్బంది లేదు సార్, మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. మీ మట్టి, మీ ఇసుక
మీ గ్రావెల్, మీ బూడిద, ఈ దందాలన్నీ మీరు ఈ 18 నెలల్లో ఇష్టానుసారంగా ఇష్ట ప్రకారం రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి అవినీతిని మీరు ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో మీరు ప్రవేశపెట్టి మీ ఇష్టారాజ్యంగా ప్రజల్ని పక్కన పెట్టేసి, ప్రజా సమస్యల్ని పక్కన పెట్టేసి, రైతు సమస్యల్ని పక్కన పెట్టేసి మీరు దోచుకునే దానికే మీరు మీ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరో విషయం రైతులకు సంబంధించి ఈరోజు యూరియా గురించి మాట్లాడాం. నిన్న 266 రూపాయలు చెప్పాడు, మేము ఉండేసి 370 రూపాయలు నుంచి 400 దాకా వసూలు చేస్తున్నామని చెప్పాము. అలాగే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వారి యొక్క పరిజ్ఞానంతో ఎక్కడైతే రైతులు ఎక్కువైతే ప్రతి విలేజ్లో రైతులు అయితే ఉన్నారో వాళ్ళకి హెడ్ క్వార్టర్స్లో కాకుండా గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలని ఎక్కువ ఉండేటట్టు ప్లాన్ చేశాడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. యూరియా కావాలంటే గతంలో ఆ రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో ఉండేటువంటి రైతు భరోసా కేంద్రాల్లోనే పోయి రైతులు అప్పటికప్పుడే తీసుకునే వాళ్ళు, వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు. ఈరోజు 1-2 రోజులు వదిలేసేయాలి పనులు, వచ్చి క్యూలో నిలబడాలి పదలకూరులో పిఎస్సిఎస్ ఆఫీస్ దగ్గర. మళ్ళీ ఆయన ఎంతమంది వచ్చారు, మనోళ్ళు వచ్చారా, వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి సిఫార్సులు కూడా ఉన్నాయి. అంటే ఆరుగాలాలు రైతు కష్టపడి పండించిన పంటకి కావాల్సినటువంటి మౌలిక వసతులు ప్రభుత్వం కల్పించాలి కదా. కల్పించాల్సినప్పుడు ఇవి కేంద్రీకృతం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాటి మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేకపోయారు? మీరు అంటే రైతు భరోసా కేంద్రాలు రైతులకు వద్దా? మొదలకూరులోనే తీసుకోవాలా యూరియాని, గ్రామాల్లో తీసుకోకూడదా? అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కువ సచివాలయాలు కానీ, ఎక్కువ రైతు భరోసా కేంద్రాలు కానీ ఎక్కువ స్థాపించాడు. అక్కడ కనుక ఇస్తే ఆయన పేరే వస్తుంది, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంచి పేరు వస్తుంది, మాకేం వస్తుంది? ఇక్కడ కనుక పెట్టుకొని మేమే ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తే మాకు మంచి పేరు వస్తుందని అనుకుంటున్నారు. అది జరిగే పని కాదు. ఇకనైనా సరే రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం పనిచేయండి. రైతులు ఈరోజు మిమ్మల్ని ఊస్తూ ఉన్నారు. గ్రామాల్లో గిట్టుబాటు ధర లేక కనీసం గతంలో 22-23 ఉన్నట్టు పుట్టుకు ధాన్యానికి ఈరోజు 12,000, 13,000 దిగజారిపోయింది. వీటి మీద మీరు దృష్టి పెట్టరు. నిమ్మకాయల ధరల పరిస్థితి అదే ఉంది. ఏ పంట ఎత్తినా కూడా అదే పరిస్థితి, గిట్టుబాటు ధర లేక రైతు విలువలాడిపోతున్నారు. వీటి మీద మీరు దృష్టి పెట్టకుండా కేవలం దాచుకోవడానికి మాత్రమే మీరు సర్వేపల్లికి పరిమితమయ్యాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ మీ ఉడత బెదిరింపులకి ఎవరు భయపడేవారు లేరు. మా కాకాని గోవర్ధన్ గారు ఒకటే చెప్పారు, అవినీతి మీద మన యుద్ధం మొదలైంది, ఎందాకైనా మనం పోరాడదాం, ప్రజలతో మమేకం అవుదాం, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పేసి ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈరోజు యొక్క ప్రెస్ మీట్ని మేము నిర్వహించడం జరిగిందని చెప్పేసి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్యాంశం ఏంటంటే, ఇరిగేషన్ పనుల్లో జరిగిన అవకతవకలను నిరూపించేందుకు మేము సిద్ధం. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈ చర్చని వాదోపవాదాలు చేసి ఈ చర్చను పక్కదారి మళ్లించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సోమిరెడ్డిపై పలుమార్లు అనేక సార్లు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఆరోపణలు చేస్తూనే వచ్చారు. దేనికి సమాధానం రాలేదు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని ఈ ఇరిగేషన్ ఆఫీస్కి రమ్మని చెప్పి ఈరోజు ఆహ్వానించారు. మా నాయకుడు, మా వైఎస్ఆర్ పార్టీ, మేము ఏదైనా ఒక ఆధారాలతోటే రావాలని చెప్పి సమాచార చట్ట కాడికి పోయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద మాకు పత్రాలు ఇవ్వని అడిగాము. వాళ్ళు సంతకం లేకుండా పత్రాలు ఇచ్చారు. ఆధారాలతోటే నిరూపించాలంటే మాకు సంతకాలతోటే మాకు కాగితాలు ఇవ్వాలని చెప్పి మేము అడిగాము. అడిగితే వాళ్ళు దాన్ని నానుస్తూ పోతూ ఉన్నారు. ఏ రోజైతే ఆధారాలు వస్తాయో, ఆధారాలు వచ్చిన రోజు ప్రతి ఒక్క ఇరిగేషన్ పనుల అవకతవకల మీద చర్చించేదానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాము. వాళ్ళు ప్రమాణం చేయడానికి రమ్మని లేఅవుట్ వేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళ కాడ డబ్బులు వసూలు చేసింది నిజమా కాదా, దీని మీద ప్రమాణం చేయాలా. కనుపూరు కాలువల పూడికిల తీతల మీద పోయినసారి కాలువ పనులు చేశారని చెప్పి అవకతవకలు చేసిన దాని మీద ప్రమాణం చేయాలా.
ఆ విషయంలో మా పార్టీని పిలిచారు. ఆ రోజు ఇరువురు దగ్గరికి వెళ్ళాం మేము. అక్కడ వెళ్తే వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి చర్చ జరగకుండా కుర్చీలు ఎరగొట్టి షామియాను చించేసి ఫ్లెక్సీలు చించేసి ఎదురుగా మా మీదనే కేసులు పెట్టారు. దాంట్లో నేను బాధ్యుడినే. అదే ఈరోజు కూడా చర్చకి పిలిచారు. ఈరోజు వెళ్తే ల్యాండ్ ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ మా మీద కేసులు పెడతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. మూడోది, కాకుటూరు శివాలయం భూములు. ఈ భూములు వెనక లేఅవుట్ వేసున్న వాళ్ళ కాడ వాళ్ళకి దారి నిమిత్తము, దారి కోసము ఈ దేవస్థానం భూముల్లో రోడ్డు వేసి వాళ్ళ కాడ వసూలు చేసింది నిజమా కాదా, దీని మీద ప్రమాణం చేయాలా. కందలపాడు గ్రామంలో పచ్చని నిమ్మ చెట్లుని కొట్టేసి గ్రావెల్ తోలకాలకి పర్మిషన్లు ఇప్పించింది నిజమా కాదా, దీని మీద ప్రమాణం చేయాలా. ఇరువూరు సూర్యాపాళెం ఇసుక రెంచుల్లో రాత్రి మూళ్ళు ఇసుక ఎత్తి కోట్ల రూపాయలు సంపాదించిన దాని మీద ప్రమాణం చేయాలా. కృష్ణాపట్నం ధర్మల్ ప్రాజెక్టులో బూడిది తీసుకెళ్లేందుకు ప్రతి బండి దగ్గర 300 రూపాయలు వసూలు చేసింది నిజమా కాదా, దీని మీద ప్రమాణం చేయాలా. చివరకు దేవుడి సన్నిధి అయిన పొలముడి గ్రామంలో దేవుడి దేవస్థానం ప్రాంగణంలోనే మూగజీవాల సంత ఏర్పాటు చేసి దాని మీద కూడా వసూలు చేసింది నిజమా కాదా, దీని మీద ప్రమాణం చేసేదానికి మీరు సిద్ధమా ఉండారా లేదా చెప్పాలా. పామాయిల్ ఫ్యాక్టరీలో సోమిరెడ్డి సొంత మనుషులను పెట్టి ట్యాంకర్ల దగ్గర డబ్బులు వసూలు చేసింది నిజమా కాదా చెప్పాలా. ట్యాంకర్లు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు చేసే అరాచకాలకి వాళ్ళు సొంత ట్యాంకర్లు కూడా అమ్ముకొని పోయింది నిజమా కాదా, దీని మీద కూడా ప్రమాణం చేయాలా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నిటి మీద మీరు నిలబడి మీరు కానీ మీ నాయకుడు కానీ ఎప్పుడు ఎక్కడికి వచ్చి ప్రమాణం చేస్తారో చెప్తే మేము కానీ మా నాయకుడు కానీ వచ్చేదానికి మేము సిద్ధం. దీంట్లో వెనకపోయే సమస్య లేదు. ఇంకొకటి, మైక్ ఉంది, నోరు ఉంది కాబట్టి పెద్దంతరం చిన్నంతరం లేకుండా కాకాని కాకిలాగా వస్తాడు, కాకిలాగా ఇటువంటి భాష తగ్గించుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మీకైనా మాకైనా మంచిది. ఏం మాకు లేవు నోరులా, మేము అనలేమా, ఏదో ఒకట. నీ స్థాయి ఎంత, నీ అధికారం ఎంత, ఆయన నువ్వు అని అంత స్థాయి నీదే. అది ఒక రోజు ఆలోచించుకొని మాట్లాడు. రెండోది, మా తమ్ముడైన భాషని అంజాద్ భాషని నిన్న ఎవరో నోటికొచ్చినట్టు తోలనాడాడు. ఆ పిల్లోడు రమణారెడ్డి కాలనీలో వార్డు మెంబర్, వాళ్ళ భార్య వచ్చి ఎంపీటీసీ. ఇంత ముందు వచ్చి ఆ పిల్లోడు మా నాయకుడు ఆదేశాల ప్రకారం మా నాయకుడు సహకారంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన పిల్లోడు రోడ్లు వేసాడు, కాలువలు వేసాడు, నీళ్లు ఇచ్చాడు. ఏం గొప్ప పట్టించాడు. మీరు పోయి ఏం వాసనలు చూశారు? నోటికి వచ్చేటట్టు మాట్లాడటమేనా? సరి చేసుకొని మాట్లాడండి. నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దు. వీటన్నిటి మీద మీరు సిద్ధంగా ఉండండి, మేము సిద్ధంగా ఉంటాము. ఏ రోజు నేను చెప్పిన ఈ పాయింట్లన్నిటి మీద మీరు కానీ చర్చకి కానీ వచ్చి మీరు కానీ ప్రమాణం చేస్తారంటే ఎక్కడికైనా వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం.